పోయింది, కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా, విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా, 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతానని నరేంద్ర మోడీ గారు అంటే వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికే తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి. ప్రజలిచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీ చేసింది, 16 కాదు. 17 ఇట్లలో 8 సీట్లలో గెలిచినాము. ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో, మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు. కాబట్టి ఇప్పటి వరకు 18 గంటలే పనిచేసినాం. ఇంకా ఒక 2 గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి, ప్రజాపాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము. అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవును, ఓడిపోయినా. నిజమే కదా, నిజమే కదా. అవును, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, జిల్లాకు కాదు. పిసిసి అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత. ఈ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిరు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడి లాగా నేను స్వీకరించదలుచుకున్నా. మీరే అంటారు కదనే, పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని. వెళ్తే మీకు ఒక బాధ, ఉంటే ఇంకొక బాధ. కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని. నేను పిసిసి అధ్యక్షుడిని, నేను ముఖ్యమంత్రిని. ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించిన, ముఖ్యమంత్రిగా
నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసిన. వర్షానికి తడిచిపోయిన ఒడ్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే మొలకెత్తిన ఒడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం. రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట, నల్లమల్ల అడవి, మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా మొదటి నుంచి, మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హైయెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లల్లా. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చేవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను